మన గురుకులాలు దే యూస్ టు బి వెరీ క్రియేటివ్. ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్ కొత్తది చేయిస్తాను చూడండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్వర్డ్స్ 3 times. 1 2 3. క్లాప్కి మీరు నడవాలి, సెకండ్ క్లాప్కి తను తిరిగి చూస్తుంది. హాయ్ అండి, నేను ఇప్పుడు వాల్మీకి ఆశ్రమంలో ఉన్నాను. వాల్మీకి ఆశ్రమం అని చెప్పించి ఏదో కొంచెం మోడర్న్ లొకాలిటీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? నేను ఉన్నది నార్త్ ఇండియాలోని ఒరిజినల్ వాల్మీకి ఆశ్రమంలో కాదు, ఇక్కడ హైదరాబాద్లోని షామీర్పేటలో వాల్మీకి ఆశ్రమం అని ఒక గురుకులం ఉందండి. ఇంటర్నేషనల్ గురుకులం రన్ చేస్తున్నారు వీళ్ళు. సో దీని వ్యవస్థాపకులు రమేష్ నూనె గారు, వారి వైఫ్ స్వప్న గారు. సో ఈ గురుకులంలో సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐజిసిఎస్సి, ఇంకా ఐకేఎస్ ఇలాంటివన్నీ కలిపి ఇంకెన్నెన్ని ఉన్నాయో అన్ని రకాల కరికులమ్స్ కూడా పక్కన పెట్టేసి, లేకపోతే అన్ని రకాలు కూడా కలిపేసి పిల్లలకి ఒక స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. సో ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, అలాగే ఈ వ్యవస్థాపకులు రమేష్ గారు స్వప్న గారితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, గురుకులం పెట్టాలన్న ఐడియా ఎలా వచ్చింది, అండ్ అలాగే పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఇక్కడ ఉండి. ఇది రెసిడెన్షియల్గా ఉంటున్నారు పిల్లలు ఇక్కడ. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకుందాం. పదండి. నమస్తే అండి. నమస్తే అండి. సో వాల్మీకి ఆశ్రమ్ గురుకులం, ఇది మీకు యుఎస్ లో ఒక 5 ఏళ్ళు ఉండొచ్చారు అని అన్నారు. అక్కడ ఉన్నప్పుడు వచ్చిందా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందా? దీనికోసమని ఇండియాకి వద్దాం అనుకున్నారా, ఏంటి అసలు? దీనికోసమనే వచ్చాము, గురుకులం పెట్టడానికి ఇండియాకి వచ్చారు. ఓకే, పెట్టడానికే వచ్చాము. అయితే టెక్నాలజీ సెంటర్ పెట్టాలనేది మా చిన్నప్పటి నుంచి వాంఛ అనమాట. ఒక టెక్నాలజీ సెంటర్ పెట్టి అన్ని స్కూల్స్ కి క్యాంప్స్ లాగా కండక్ట్ చేసి టెక్నాలజీ రిలేటెడ్ అంటే ఎక్స్పెరిమెంట్స్, సైన్స్, టెక్నాలజీ నేర్పించాలి. అంటే రెసిడెన్షియల్ ఫార్మాట్ లో చేయాలనేది ఉండేది చిన్నప్పటి నుంచి. దానికి బయట విదేశాలకు వెళ్ళి కొంచెం నేర్చుకొని టెక్నాలజీ అక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అవన్నీ చూసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలని అనుకున్నాం. ఫస్ట్ నుంచి, మ్యారేజ్ కంటే ముందు నుంచి, నేను చిన్నప్పటి నుంచి నాకు ఇట్ వాజ్ మై డ్రీమ్ అనమాట. అయితే హౌ ఇట్ టర్న్డ్ అవుట్ వాజ్, మాకు యుఎస్కి వెళ్ళిన తర్వాత మన భారతదేశం గురించి కానివ్వండి, హిస్టరీ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది తెలుసుకోవడానికి కోసం. మనం అట్లా జియో పాలిటిక్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఒక స్టేజ్ తర్వాత కోవిడ్ టైంలో ఏమైందంటే నెక్ ఇంజరీ జరిగి బెడ్ రిడన్ అయిపోయింది. అంటే ఆ టైంలో హిందూ యూనివర్సిటీ నుంచి ఒక మెయిల్ వచ్చింది, అది ఓరియంటేషన్ టు హిందూ స్టడీస్ అని చెప్పని. బనారస్ హిందూ యూనివర్సిటీ లేదు, అమెరికాలో
ఓకే, అమెరికాలో హిందూ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ అమెరికా అని అక్కడి నుంచి వెబినార్ అటెండ్ అయ్యాను. అందులో వాళ్ళు ఏమేమి కోర్సులు కండక్ట్ చేస్తున్నారు, అసలు మన సివిలైజేషన్ గురించి, సివిలైజేషన్ స్టడీస్ ఇవన్నీ అసలు ఇండియాలో లేవు, కొలోనియల్ స్టడీస్ ఇట్లాంటివన్నీ కూడా. అసలు కొలనైజేషన్ టైంలో అసలు మనకి ఏం జరిగింది, అసలు మన భారతదేశం ఎలా ఉండేది. సో ఇంకా అక్కడ ఉండి కోర్సెస్ 5-6 కోర్సెస్ పర్ సెమిస్టర్ అట్లా తీసుకుని 30 కోర్సులు సుమారుగా చేసాం. అప్పుడు దెన్ ఐ గాట్ ఎక్స్పోజ్ టు ఆల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనమాట. ఆయుర్వేదం కానివ్వండి, పంచాంగం కానివ్వండి, షడ్దర్శనాలు కానివ్వండి, మన ద్వైత విశిష్ట అద్వైత వాటిలో డిఫరెన్సెస్ ఏంటి, కొలోనైజేషన్ టైంలో అసలు ఏమేమి జరిగింది, తర్వాత మన సొసైటీ గురించి ఇవన్నీ తెలిసిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ అరే మన దేశంకి జస్ట్ టెక్నాలజీ ఒకటే సరిపోదు, మనం రియల్ హెల్ప్ ఏదైనా చేయాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తము మనం వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ద రియల్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ద ఇండియన్ రూట్స్ని రూటింగ్ చేయాలి పిల్లలకి. ఇవన్నిటికీ చేయడానికి మూల కారణం మనం పిల్లలకి మూలం ఇవ్వాలంటే ఫస్ట్ సంస్కృతం నేర్పించాలి. సో టెక్నాలజీ ఫ్రేమ్తో పాటు సంస్కృతం స్ట్రీమ్ కూడా మ్యాండేటరీ నేర్పించాలి. ఈ 2 స్ట్రీమ్స్ మళ్ళీ మార్షల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఇవన్నీ ఫార్మింగ్, ఇవన్నీ ఈ 5 స్ట్రీమ్స్ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేవు. అకాడమిక్స్తో పాటు ఇవన్నీ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు షట్పథ్ శిక్షా మోడల్ అని 6 పాత్స్ అనమాట. సో ఇవన్నీ కలిపి పిల్లలకి ఒకటే చోట నేర్పించాలంటే టైం సరిపోదు. 6 సబ్జెక్ట్స్ చెప్పడం వాళ్ళకి 6 hours ఆఫ్ ఎంగేజ్మెంట్ స్కూల్లో ఆ 6 సబ్జెక్ట్స్ చెప్పడానికి సరిపోతుంది. ఇంకా మిగతా ఎన్ని చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ రెసిడెన్షియల్ స్కూల్, గురుకులం, రెసిడెన్షియల్ లెర్నింగ్ సెంటర్ లాగా పెట్టాం. బేసికల్ ఇట్స్ నాట్ ఎ స్కూల్ అనకూడదు, టెక్నికల్గా అనకూడదు, అందుకని లెర్నింగ్ స్పేస్ అనమాట బేసికల్లీ. సో వేర్ చిల్డ్రన్ ఆర్ వేకింగ్ అప్ అరౌండ్ 5 o'clock in the morning, స్లీప్స్ అరౌండ్ 9-9:30. సో ఎంటైర్ డే వాళ్ళని ఇప్పుడున్న ఫోన్ ఎడిక్షన్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఎట్లా అయిందంటే 5 నిమిషాలు ఖాళీగా ఉన్నా ఐఎమ్ బోర్డ్ అంటారు. ఈరోజు కిడ్స్ దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఇట్లా కూర్చొని 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందాం అనేది ఉండదు. ఏదో ఒక యాక్టివిటీ తోటి వాళ్ళని నింపాలి, లేకపోతే ఫోన్ పట్టు. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే దే హ్యావ్ టు హ్యావ్ యాక్టివిటీస్ త్రూ అవుట్ ద డే. అంటే అన్ని ఫిజికల్గానే ఉండాల్సిన అవసరం లేదు. సో వీ ఇంక్లూడ్ యోగ నిద్ర పెడతాం మధ్యాహ్నము, బిఫోర్ లంచ్ ఒక 20 minutes యోగ నిద్ర చేస్తారు. ఎందుకంటే 5 o'clock లేచి 3 hours ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత గురుకులంకి వెళ్తారు కాబట్టి వాళ్ళని కొంచెం మధ్యలో బ్రేక్ కూడా ఇస్తాం. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా యోగ నిద్రని వాళ్ళు ఇంగ్లీష్లో పేరు ఏదో పెడుతున్నారు. సో బేసికల్గా మేము ఎంటైర్ డే వాళ్ళని ఎంగేజ్ చేస్తూ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా స్పోర్ట్స్ ఇవన్నీ అన్నీ పెట్టేస్తే వాళ్ళకి ఏమవుతుంది, రోబోటిక్స్ కానీ ఏది కానీ వాళ్ళు చేసింది కళ్ళ ముందు చదువుకున్నది కళ్ళ ముందు ఫిజికల్గా వాళ్ళు క్రియేట్ చేయగానే వాళ్ళకి అది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఈవెన్ దే బిల్డ్ ఎ స్మాల్ రోబోట్ ఆర్ సంథింగ్ వాళ్ళు అనుకున్న ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారనుకోండి టెక్నాలజీ సైడ్, దే రియల్లీ. సో మాకు 3D ప్రింటర్ కానివ్వండి, టింకరింగ్ ల్యాబ్, ఎంటైర్ టెక్నాలజీ స్టెమ్ రిలేటెడ్ అన్ని ఎక్విప్మెంట్ ఉంది. సో చిల్డ్రన్ ఇప్పుడు మాకు ఇంజనీరింగ్లో చదువుకున్న పిల్లలు వీళ్ళకి అసెస్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, సార్ ఇది మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సార్ అంటారు. 6th grade వాళ్ళు చేసేది. ఓకే, సెన్సర్స్ తోటి, బ్లూటూత్ డివైజెస్, లేకపోతే అట్లా రకరకాల డివైజెస్ తోటి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇట్ బికమ్స్ లెర్నింగ్ బికమ్స్ ఎంటర్టైన్మెంట్. సో అక్కడ వాళ్ళు ఎప్పుడు స్ట్రెస్ ఎప్పుడు ఫీల్ అవుతారంటే when they don't understand and then you are continue to push the information, that's when they will feel stress. అదే కాకుండా వాళ్ళకి అర్థమయ్యేంత వరకు. సో ఒక్కోసారి కొంతమందికి ఒకసారి చెప్పంగానే సరిపోదు, ఏదన్నా యాక్టివిటీ చేసి ఇది ఎలా పనికొస్తుంది, ఎక్కడ పనికొస్తుంది చెప్తే అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రాక్టికల్గా. సో ఈచ్ కిడ్ ఈస్ డిఫరెంట్. సో ఇప్పుడు ఈ వెస్ట్లో కూడా దే ఇంట్రడ్యూస్ టెక్నాలజీ వెరీ యంగ్, మనం చేయట్లేదు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మోడీ గారు 2020 న్యూ NEP న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవన్నీ స్కిల్లింగ్ 6th grade నుంచి స్టార్ట్ చేయాలని అన్నారు. అన్ఫార్చునేట్లీ 6 years అవుతుంది, ఇప్పుడు దాకా ఒక్క స్కూల్ కూడా చేయలేదండి. సో గవర్నమెంట్ ట్రై చేస్తుంది, కింద ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లా. ఇట్ ఈస్ ఇప్పుడు స్కిల్లింగ్ స్టార్ట్ చేశారనుకోండి, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ పెరిగిపోతుంది. ఎందుకంటే స్కిల్ ఉన్నవాడు ఎవరైనా నేర్పించాలంటే కాస్ట్ దే ఎక్స్పెక్ట్ మోర్ మనీ. ఇంటర్నేషనల్ స్కూల్స్లో కొంత టెక్నాలజీ తీసుకొస్తున్నారు, బట్ వాట్ ఈజ్ ల్యాకింగ్? ఇప్పుడు వాటర్ ఆఫ్ స్కూల్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే మాంటెసరీ వాళ్ళు కానీ, యాక్టివిటీ బేస్డ్ ఇవన్నీ గురుకుల మెథడ్ గురుకుల మెథడ్ టీచింగ్. అంటే దే కాపీడ్ అవర్ గురుకుల మెథడ్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ డ్యూరింగ్ 18th century 19th century బిఫోర్ అవర్ గురుకులమ్స్ వర్ అబ్రాలిష్డ్. బట్
వెస్టర్న్ ఫ్రేమ్వర్క్లో చేస్తున్నారు. మెథడ్ మనది, ఫ్రేమ్వర్క్ వాళ్ళది. ఇక్కడ మేము చేస్తున్నాం అంటే ఫ్రేమ్వర్క్ మనది, మెథడ్ మనది. సో వాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మాంటెసరీ సిస్టమ్ అండ్ వాటర్ ఆఫ్ సిస్టమ్ అంటే అదే మెథడ్లో విచ్ ఈజ్ టెక్నికల్ అవర్ గురుకులం మెథడ్ మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి వాళ్ళకి అన్ని రకాల స్కిల్స్ ఇంట్రొడ్యూస్, మోడర్న్ అండ్ ఏన్షియంట్. నేను అక్కడ వెస్టర్న్ మోడల్స్ చూసాము, ఇక్కడ ఇండియన్ గురుకులాలు చూసాము. రెండిట్లో గ్యాప్స్ కనపడుతున్నాయి నాకు. వెన్ ఐ లుక్ డెట్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ ప్లేస్. సో ఫ్యూచర్లో మేము ఈ టైప్ ఆఫ్ గురుకులం రన్ కావడానికి కావాల్సిన టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ అంతా డెవలప్ చేస్తున్నాం. అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, లైబ్రరీ మేనేజ్మెంట్, లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, తర్వాత ఈ గురుకులం అడ్మినిస్ట్రేషన్కి కావాల్సినవన్నీ కూడా సిస్టమ్స్ అన్ని డెవలప్ చేసేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసింది, ఇట్స్ బికమ్ వెరీ ఈజీ. సో ఫ్యూచర్లో ఎవరైనా గురుకులం రేపు మన టెంపుల్స్ గవర్నమెంట్ చేతుల్లో నుంచి మనకి విడుదల వచ్చినప్పుడు, ఫ్రీడమ్ వచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, అప్పుడు ఫస్ట్ థింగ్ దట్ విల్ హ్యాపన్ ఇస్ వీ షుడ్ ఎస్టాబ్లిష్ గురుకులమ్స్ ఇన్ అవర్ టెంపుల్స్ అనేది వస్తుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ మిస్సింగ్. ఎందుకంటే మన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంతా టెంపుల్స్, మిగతా చోట్ల ఎక్కడా కూడా పెట్టడానికి లేదు. ఎందుకంటే అంతంత పెద్ద ప్లేసెస్ ఇవన్నీ ఉండవు, టెంపుల్కి అటాచ్డ్ గానే ఉంటాయి. టెంపుల్ వాజ్ నెవర్ ఇండివిజువల్లీ ఆపరేటెడ్ అండి ఇండియాలో. ఆల్వేస్ హ్యాడ్ ఏ గురుకులం. గురుకులం అంటే వేద పాఠశాల కాదు. అవును, అందరూ వేద పాఠశాలలు ఉన్నాయి కదా గురుకుల, అవి గురుకులాలు కాదు, అవి పాఠశాలలు. సో ఇప్పుడు మనం పోగొట్టుకున్న గురుకులాలు, 64 కళలు నేర్పించే గురుకులాలు అంటే సైంటిస్టులకి, ఇంజనీర్స్కి కావాల్సిన స్కూల్స్, వాళ్ళని నిర్మించాల్సిన వ్యక్తిత్వాలని నిర్మించడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వాజ్ గురుకుల సిస్టమ్. సో ఇక్కడ క్రియేటివిటీ తీసుకురావాలి అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే బికాజ్ అవర్ ఎలక్టెడ్ పాలిటీ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కావచ్చు, లైక్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, దే ఆర్ నాట్ రూటెడ్ ఇన్ అవర్ ట్రెడిషన్, దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ దిస్ థింగ్స్. అంటే మన తంత్రాలు కాకుండా మనం చదువుతున్నాం. సో పిల్లలకి ఇక్కడ అందుకని చిన్నప్పటి నుంచి ఆయుర్వేదం గురించి, ఆయుర్వేద మొక్కలు అంటే ఏ మొక్కలో ఏ ఔషధ గుణాలు ఉంటాయి, ఏ రసాయనాలు ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ చిన్నప్పటి నుంచే మేము నేర్పిస్తాం. ప్రతి నెల ఒక వారం రోజులు వైద్యుడు వచ్చి పిల్లలకి ఆరోగ్యం అంతా చూసుకొని అసలు మన బాడీ ఎలా ఫంక్షన్ అవుతుంది ఇవన్నీ కూడా నేర్పించి, ఆయుర్వేదం వైద్యం, అట్లా రకరకాల. ఇదంతా ఏంటంటే ఇదంతా ఒక క్లాస్ రూమ్ సెట్టింగ్ గా ఉండదు. బయట మీకు కనపడ్డట్టుగా 6th క్లాస్ వాళ్ళు 6th క్లాస్లోనే కూర్చోవాలి, 5th క్లాస్ వాళ్ళు 5th క్లాస్లో కూర్చోవాలి, అందరు అన్ని సబ్జెక్టులు అదే లెవెల్లో చదవాలి. ఇట్లా కాకుండా చైల్డ్ సెంట్రిక్ లెర్నింగ్. అంటే ఈచ్ చైల్డ్ could be in each subject, he could be at different levels, not at his grade level. అంటే కస్టమైజ్డ్, it's a customized solution for each individual. వాళ్ళకి తెలుగు సబ్జెక్ట్ కానీ, సంస్కృతం కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఇంకా ఏ మనం చేసే ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, సంగీతం కావచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కో లెవెల్లో ఉంటారు. సో బేసికల్గా వాళ్ళకి అర్థం కాలేదంటే వాళ్ళు అక్కడ స్టే ఇన్ దట్ లెవెల్ ఫర్ లాంగర్ టైం. ఏదన్నా ఒక సబ్జెక్ట్లో వాళ్ళు అడ్వాన్స్ అయిపోతుంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోతాం. సో వీ అలౌ ద చైల్డ్ టు డిసైడ్ అట్ వాట్ స్పీడ్ హీ వాంట్స్ టు లర్న్ ఈచ్ సబ్జెక్ట్. ఫైనల్గా తీసుకొచ్చి 10th క్లాస్ ఓపెన్ స్కూలింగ్లో రాసుకుంటారు పిల్లలు. ఓకే, సో వీ ప్రిపేర్ దెమ్ ఫర్ ప్రిపేరింగ్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎంత అండి? 6 సబ్జెక్టులు. మేము ఇక్కడ 20 సబ్జెక్టులు సుమారుగా చెప్తున్నాం. అంటే సార్ ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ తీసుకుందాం. పోనీ 7th క్లాస్ అబ్బాయి హీ హాజ్ రీచ్డ్ ద లెవెల్ ఆఫ్ 10th లెవెల్ రీచ్ అయ్యాడు అనుకుందాం. ఆ అబ్బాయి చేత ఎగ్జామ్ రాయించేస్తారా? రాయటానికి లేదమ్మా, లేదు. 14 years వస్తే కానీ రాయటానికి లేదు. ఓకే, ఎన్ఐఎస్ ప్రకారంగా కూడా వాళ్ళకు కొన్ని దానికి ఒక రూల్ ఉంది, మన చేతిలో లేవు కదా అవన్నీ. ఈ లోపు దే విల్ లర్న్ అదర్ థింగ్స్. If he has reached that level, then he will apply that knowledge and create some devices. సో ఇది కరికులం ఏంటి సార్ మీరు ఫాలో అయ్యేది ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు కరికులం అనేది ఏం లేదమ్మా, వి టేక్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఆల్ కరికులమ్స్. ఓకే, ఎందులో ఏ టాపిక్ ఎందులో బాగా డిఫైన్ చేసి ఉంటే అది తీసుకొచ్చి చెప్తాం. ఇప్పుడు ఐజీసీఎస్సీ సిలబస్ ఉంది మన దగ్గర, సిబిఎస్ ఉంది, ఐసిఎస్సి ఉంది, భారతీయ శిక్షా బోర్డు ఉంది, స్టేట్ సిలబస్, అన్ని పుస్తకాలు ఉంటాయి లైబ్రరీలో. వీళ్ళు రాసేది ఏ బోర్డుకి రాయరు, వీళ్ళు ఓపెన్ స్కూలింగ్ బోర్డు రాస్తారు. ఐకేఎస్ అది మాదే, వీఆర్ క్రియేటింగ్ ద కరికులం. ఇక్కడ లేదు ఐకేఎస్. ఈవెన్ ఇక్కడ కాలేజెస్ లో కొంత ఇంట్రడ్యూస్ చేస్తున్నారు యాజ్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఓకే, దట్ ఆల్సో ఈజ్ నాట్ సఫిషియంట్ బేసికల్ గా. ఓకే,
ఎందుకంటే మనం వీఆర్ కమింగ్ విత్ సెక్యులర్ ఫ్రేమ్ వర్క్ నుంచి వస్తున్న మైండ్ సెట్ తో దే ఆర్ ఆల్వేస్ అఫ్రైడ్ టు టెల్ ద ట్రూత్. ఇంకా ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు రియల్లీ సెండ్ ద రైట్ మెసేజ్. సో రైట్ మెసేజ్ చెప్తే ఈ ప్రపంచం అంతా ఒకటైపోతుంది అమ్మ. ఇఫ్ యూ టెల్ ద ట్రూత్, నాట్ ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ యునైట్ అవ్వటం కాదు, హిందూ కమ్యూనిటీ యునైట్ అయితే ప్రపంచం మొత్తం యునైట్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరిద్దరు కూడా టీచ్ చేస్తారండి? నేను కూడా టీచ్ చేస్తాను. ఓకే. సో ఐఎమ్ ఇంజనీర్, నేను టూల్ ఇంజనీర్ని. ఆమె వెహికల్ డిజైన్ చేసేవాడిని, కార్స్ డిజైన్ చేసేవాడిని. ఓకే. కార్ డిజైన్స్ నేర్పించేస్తాం. సప్లై చైన్ మేనేజ్మెంట్ లో వర్క్ చేసాం ఇద్దరం. ఈఆర్పీ ఇంప్లిమెంటేషన్, టీచింగ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. నేను ఇంజనీరింగ్ డిజైన్ స్టార్ట్ నేర్పిస్తాను, ఆస్ట్రానమీ నేర్పిస్తాను. నేను మన గ్రంథాల్లో ఉన్న ఇండియన్ క్యాలెండర్ సిస్టమ్, పంచాంగము. ఈ సబ్జెక్ట్స్ ఒకటే కాకుండా మాకేంటంటే ఇప్పుడు ఉన్న సమాజంలో కుటుంబ వ్యవస్థ అనేది ఉండట్లేదు. నాకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అంతకుముందు. నేను ఒక ఉమ్మడి కుటుంబంలోనే పెరిగి వచ్చాను. 25 మంది ఉండేవాళ్ళు ఇంట్లో. అందరూ బాబాయిలు, పిన్నులు, తాతగారు, నానమ్మ అందరూ ఉండేవాళ్ళు. అలా పెరిగిన వాళ్ళ పెంపకం వేరుగా ఉంటుంది. ఎందుకంటే సంస్కారాలు అన్నీ నేర్పిస్తారు. ప్రతి ఒక్కరు అందరినీ చూస్తూ ఉంటారు. ఏ పరిస్థితి వచ్చినా ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఏంటి, ఎవరితో ఎలా మెలగాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. మనకు అంతకుముందు కుటుంబ వ్యవస్థలోనే మొత్తం అన్నీ వచ్చేసేవి. పిల్లలకి భగవద్గీత నేర్పించడం ఏంటి, రామాయణం నేర్పించడం ఏంటి, మహాభారతం నేర్పించడం ఏంటి, ప్రవచనాలకు తీసుకెళ్ళటము, గుళ్ళకి తీసుకెళ్ళటము, ఇంట్లో పద్ధతులు ఆచరించటము, ఇవన్నీ ఉండేవి ఒకప్పుడు. ఇళ్ళల్లో నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ స్కూల్స్కి, ఆ స్కూల్స్కి, ఈ స్కూల్స్కి పంపిస్తున్నాం. అక్కడ ఏవి మనకు నేర్పించట్లేదు. ఇంట్లో అమ్మ నాన్నలకి సమయం ఉండట్లేదు పిల్లలకి ఇవ్వటానికి కూడా. దాంతో ఏమైపోయింది, అవంతా మరుగున పడిపోయాయి. ఎంతసేపు మనకు మార్కులు, మ్యాథ్, సైన్స్, సోషల్ స్టడీస్, ఇవే. లాంగ్వేజెస్ కూడా మనం భాషలు కూడా మర్చిపోయాం. ఒక తెలుగు భాష మాట్లాడితే అర్థం కావట్లేదు పిల్లలకి. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం కావట్లేదు, హిందీ మాట్లాడితే అర్థం కావట్లేదు. ఏ భాషలో మాట్లాడి ఏ భాషలో చెప్పాలా అనేది కూడా ఆచార్యులకి చాలా కష్టమైపోయింది. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి మన మాతృభాషలో చదువుకున్న వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ప్రపంచమంతా రీసెర్చ్ చేసి చూస్తే డెవలప్డ్ కంట్రీస్లో అంతా వాళ్ళ మాతృభాషలో చదువుకొని వాళ్ళ మాతృభాషలోనే ఉంటుంది వాళ్ళ కల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. కానీ ఇప్పుడు మన దేశంలో ఇంగ్లీష్ వచ్చేసింది. ఇంగ్లీష్ నుంచి మన మాతృభాషను మర్చిపోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ. తెలుగు భాషలో రాయటం, చదవటం మర్చిపోయాము. ఎవరైనా ప్రవచనం చెప్తే మన భాషలోది మనకే అర్థం కావాలి. మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే, మీరు అన్ని దేశాలు చూడండి. చైనా, కొరియా, జపాన్, జర్మనీ, ఫ్రెంచ్, స్పెయిన్, ఇట్లా ఇజ్రాయెల్, మొన్న పుట్టిన దేశం ఇజ్రాయెల్. వాళ్ళు కూడా ఇప్పుడు మొన్న నేను డెన్మార్క్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ దేశంలో ఉన్న అన్ని ఇంగ్లీష్ మీడియం కాలేజీలకు తీసేసారంట. మొత్తం డచ్ వాళ్ళది, మొత్తం డచ్లోనే చెప్తున్నారు, పిహెచ్డి దాకా కూడా. వాళ్ళది ఎంత అండి, 5 million వాళ్ళ పాపులేషన్. వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు నర్చర్ దేర్ లాంగ్వేజ్. ప్రపంచంలో ఏదైనా ఇన్నోవేషన్ జరిగితే దానికి ట్రాన్స్లేషనే కావాల్సింది. మనం ఏదైనా చేస్తే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు. సో వై మాతృభాష ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్లో అంటే, ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ హిస్టరీలో చూడండి, లాస్ట్ 75 yearsలో వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్ చదువుకుంటున్న దేశం ఏదైనా బాగుపడిందేమో చెప్పండి. ఇజ్రాయెల్ మొన్న పుట్టింది. ఈ రోజున హై టెక్నాలజీ, 100 పేటెంట్లు ప్రపంచంలో క్రియేట్ అవుతుంటే 50 పేటెంట్లు ఇజ్రాయెల్లో క్రియేట్ అవుతుంది. వాళ్ళ పాపులేషన్ ఎంత అంటే ఒక చిన్న సిటీ లాగా ఉంటుంది. అంత ఇన్నోవేషన్ ఎలా వస్తుంది? ఇట్ ఈస్ రిటైనింగ్ ద టాలెంట్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్. మన దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ కి కావాల్సిన ఎకో సిస్టమ్, ఫ్రేమ్ వర్క్ ఇవ్వట్లేదు. ఫస్ట్ మన ఇన్స్టిట్యూషన్స్ లో పెరిగిన పిల్లల యొక్క మైండ్ సెట్ ఎలా, వాట్ ఈస్ దట్ వీఆర్ ఫీడింగ్ ఇన్ టు దేర్ బ్రెయిన్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఈ దేశంలో పుట్టిన మేధో సంపత్తి ఎవరికి సంపాదించాలి? మనకే. ఇప్పుడు ఈ దేశం డెవలప్ అవ్వాలంటే ఈ దేశంలో పుట్టిన మేధో సంపత్తి ఈ దేశానికి పనిచేస్తే మనం ఇన్కమ్ క్రియేట్ చేస్తూ, అంతేగాని మన మేధో సంపత్తిని వేరే దేశాలకు వెళ్తే వాడు తయారు చేసి వాడు తీసుకొచ్చి ఐటమ్స్ అన్ని మనకు అమ్మి మన వెళ్తే అంతా వాళ్ళు తీసుకెళ్తే మన దేశం ఎప్పుడు బాగుపడాలి? ఏం కథ? ఐటీ జైంట్ కదా మనం. మన చైనా ఐటీ జైంటా? కాదు. కానీ చైనా ఒక్క ఐటీ ప్రోడక్ట్ కూడా వేరే దేశాలది వాడదు.
వాళ్ళ ఓన్ వాట్సాప్ వాళ్ళది ఉంటుంది, వాళ్ళ ఓన్ ఫేస్బుక్ ఉంటుంది, వాళ్ళ ఓన్ లింక్డ్ఇన్ ఉంటుంది, అన్ని ఇన్స్టా వాళ్ళదే ఉంటుంది, అన్ని వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇంతమంది లక్షల మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ మన ఐటీ ప్రొఫెషనల్స్ పెట్టుకొని మన ప్రోడక్ట్స్ మనం ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇది హీనమైన భావజాలంతో పెరుగుతున్నాం. అంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అరే నా దేశానికి నేను ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ సిస్టమ్స్ని? అసలు మనం ఎవరమో తెలియకుండా బయటకు వస్తున్నామండి కాలేజీల నుంచి, స్కూల్లో నుంచి. అందరికీ అసలు ఫస్ట్ మనం ఎవరో నేర్పిస్తే చాలు. అలాగే ఇప్పుడు మనం ఎవరు అనేది తెలిస్తే ఆటోమేటిక్గా దేశం మారిపోతుందండి. ఏం చేయగల తర్వాత ఆటోమేటిక్ జర్నీ అది, దేశం డైరెక్షన్ మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మన భారతదేశంలో జనాల్ని మీరు ఎవరు అని అంటే ఏం చెప్తాం? హూ ఆర్ యూ అంటే ఏం చెప్తాం? మేము భారతీయులం, ఇండియన్స్ భారతీయులం. భారతీయులం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఎందుకు వచ్చింది ఆ పేరు? భారతదేశంలో ఉండేవాళ్ళం కాబట్టి భారతీయులం. భారతదేశం అనే దానికి పేరు ఎందుకు వచ్చింది? భారత చెప్పండి సార్. ఇది భారత అనేది సంస్కృతంలో 2 పదాలు. భారత్, భా అంటే భాస్కర, భాస్కర అంటే భాస్కరుడు అంటే వెలుగునిచ్చేవాడు, సూర్యుడు. సూర్యుడు దేనికి నిదర్శనం? వెలుగు దేనికి నిదర్శనం? ఏమంటారు? షైన్, బ్రైట్నెస్, జ్ఞానానికి, తెలివి, జ్ఞానానికి నిదర్శనం. అంటే చీకట్లో మనకి కనపడదు కదా, నాలెడ్జ్ ఉండదు, ఎట్లా పడుతుంది. అదే వెలుగు వస్తే నాలెడ్జ్ వస్తుంది. అయితే దాన్ని ఇంగ్లీష్ లో కూడా అదే పదం. ఇన్ లైట్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టేకింగ్ దిస్ డెసిషన్ అంటారు. అంటే లైట్ ఇన్ ఇంగ్లీష్ లో కూడా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కి, విజ్డమ్ నాలెడ్జ్ కి ప్రతీకగా వాడతాం ప్రపంచం అంతా. సో భా అంటే నాలెడ్జ్ కి నిదర్శనం. రత్ అంటే అతిరథ మహారథులు అంటావా, అంటే ఎక్స్పర్ట్స్ కావచ్చు, చరించేవాడిని కావచ్చు. ఇంకొక వర్డ్ వాడితే ప్రేమించి, అంటే దాన్ని ప్రేమించేవాళ్ళు, జ్ఞానాన్ని ప్రేమించేవాళ్ళని స్కాలర్స్, నాలెడ్జ్, జ్ఞానంలో మునిగి తేలేవాళ్ళు, జ్ఞానం చరించేవాళ్ళు, జ్ఞానంలో ఎక్స్పర్ట్స్. ఇట్లా అన్ని రకాల అర్థాలు తీసుకోవచ్చు. మొత్తానికి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద జ్ఞానాన్ని ప్రేమించేవాళ్ళం. మొత్తానికి భారతదేశంలో ఉండే వాళ్ళందరూ జ్ఞానులు అని ఫస్ట్ జ్ఞానాన్ని ప్రేమిస్తాం, జ్ఞానానికి ప్రయారిటీ ఇస్తాం. ఎలా చెప్పచ్చు మనం? జ్ఞాన భాండాగారం ఎలా దాన్ని మనం చెప్పగలుగుతాం? ఇప్పుడు ఎంత పెద్ద మహారాజు అయినా సరే, ఒక జ్ఞానం ఉన్న పండితుడు, భిక్షం ఎత్తుకునే పండితుడు వస్తే ఎవరు ఆశీర్వాదం తీసుకుంటారు? అంతే, రాజే వెళ్ళి దండం పెట్టుకుంటాడు. ఎందుకు? జ్ఞానానికి అంత వాల్యూ ఇస్తారు. అక్కడ పవర్, మనీ, జ్ఞానం ముందు జ్ఞానం. అవును, ఇది మన పరిచయం, మన దేశం యొక్క పరిచయం. మనము ఎవరము అంటే జ్ఞానాన్ని ప్రేమించేవాళ్ళం, దానికే ప్రాముఖ్యత ఇస్తాం. ఎంత పవర్ ఉన్నా, మనీ ఉన్నా అది కాదు మనకి ఇంపార్టెంట్. జ్ఞానం ఉన్నోడు వస్తే అతనికే మనం. అయితే వేరే దేశాల్లో పవర్, మనీ ఇంపార్టెంట్, ఈ దేశంలో జ్ఞానం ఇంపార్టెంట్. అది మన పరిచయం అండి. బాగా చెప్పారు సార్, బాగుంది. ఇక్కడి నుంచి పాఠం మొదలవుతుంది మా దగ్గర పిల్లలకి. ఫస్ట్ లెసన్ ఈజ్ దిస్. ఓకే, జ్ఞానం అంటే మళ్ళీ సైన్స్. ఇప్పుడు మనం చదివే గ్రంథాలన్నీ కూడా అన్సైంటిఫిక్గా చదువుతాం. రామాయణం కానీ, మహాభారతాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, లేకపోతే మిగతా గ్రంథాలు కానివ్వండి, ఫిలసాఫికల్గా చదువుతున్నాం. దానివల్ల మనకేం నాలెడ్జ్ రావట్లా, ఇన్నోవేషన్ అక్యుమెంట్ రావట్లా. ప్రపంచంలో ఇప్పుడు సో కాల్డ్ రిలీజియన్స్ ఏవైతే క్రియేట్ అయినా, దే ఆర్ ఆల్ అన్సైంటిఫిక్. మనదొక్కటే సైంటిఫిక్ రిలీజియన్, అంటే సైంటిఫిక్ సొసైటీ. మన టెంపుల్లో ఉండే సింబాలిజం కానివ్వండి, మనం వాడే పద్ధతుల్లో కానివ్వండి, ప్రతి దాంట్లో బిహైండ్ దేర్ ఇస్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. సో అట్లా పిల్లలకి ఏది చెప్పినా కూడా అర్థం అయ్యేటట్టు చెప్పినా చాలా ఇంట్రెస్టింగ్, ఎంతసేపు చెప్పినా వింటారు. అది ఆ టైప్ ఆఫ్ సైంటిఫిక్ ఫ్రేమ్వర్క్ని మళ్ళీ ఎకో సిస్టమ్ని మళ్ళీ మనం తీసుకురావాలంటే పిల్లలకి ప్రతి ఒక్క దాన్ని క్వశ్చన్ చేయడం నేర్పించాలి. ఏది ఎందుకు ఇట్లా ఉంది. సో అట్లా మనం అన్నిటికీ ఇప్పుడు చెట్లను చూస్తే అవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి, ఏ పార్ట్ ఆఫ్ ద ట్రీ మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఇట్లా మనం ఆయుర్వేదం రిలేటెడ్గా అట్లా చెప్పుకుంటూ పోతే చిన్న పెద్దగా అయిన తర్వాత దే విల్ డిసైడ్ హూ దే వాంటెడ్ టు బికమ్. అన్ని పరిచయం చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, లేకపోతే ఫైన్ ఆర్ట్స్ కావచ్చు. మన దగ్గర అసలు ఆర్ట్స్ ఎక్కడైంది, ఈ మధ్య కొంచెం బెటర్ అయింది ఆర్ట్స్లో. బట్ అది కూడా ఎట్లా అంటే వాళ్ళకి ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయాలండి. జస్ట్ ఆర్ట్ని ఏదో చేయటం కాకుండా దాంట్లో ఉన్న ఇన్నర్ ఎనర్జీని, ఇన్నర్ మీనింగ్ని కూడా నేర్పించగలిగే వాళ్ళని తీసుకొచ్చి నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ వాళ్ళకి వీటి గురించి ఏ విషయం తెలుసుకోవాలని అన్ని టెక్స్ట్ అంతా సంస్కృతంలో ఉన్నాయి. వాళ్ళకి భాష నేర్పించాలి. అందుకని మేము చిన్న పిల్లల నుంచి 3 సంవత్సరాల నుంచి మేము తీసుకోవాలనేది.
ఎందుకు అన్నామంటే పిల్లలు చిన్నప్పుడు ఏజ్ లోనే పాడైపోతున్నారు, 1 year నుంచి చెడిపోతున్నారు, ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో చిన్నపిల్లల నుంచి మనం తీసుకోవాలి అని 10 years వచ్చేటప్పటికి వాళ్ళు చాలా 1 year పట్టేస్తుంది వాళ్ళని సెట్ చేయడానికి, 1-2 years పట్టేస్తుంది. అదే చిన్నపిల్లల నుంచి రైట్ ఏజ్ నుంచి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి స్కై ఇస్ ద లిమిట్. ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లలండి అమెరికాలో గణపతి సత్యనారాయణ వాళ్ళ టీములు 7 నెలల్లో 700 శ్లోకాలు నేర్పించేస్తున్నారు, భగవద్గీత శ్లోకాలు. ర్యాండమ్ గా 4వ చాప్టర్లో 5వ శ్లోకం చెప్పడానికి తక్కువ తీసి చెప్పగలుగుతున్నారు. అటువంటి బ్రెయిన్ కెపాసిటీ ఉన్న చిల్డ్రన్ ని మనం ఏం నేర్పుతాం? టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, ఈటింగ్ షుగర్, నో పాపాలు, రింగా రింగా రోజెస్, ఏ మీనింగ్ లేని పాట అని నేర్పిస్తాం. పిల్లలకి బ్రెయిన్ స్పంజ్ లాగా ఉంటుంది. దే కెన్ గ్రాస్ప్, దే కెన్ లెర్న్ ఎనీథింగ్ యూ త్రో ఎట్ దెమ్. వీ హ్యావ్ టు ఛాలెంజ్ దెమ్, దట్స్ ఇట్. ఎకో సిస్టమ్ ఇస్తే దే కెన్ బికమ్ లైక్ ఎనీథింగ్. అయితే చిన్నగా ఉన్నప్పుడు చెడగొట్టి అప్పుడు తీసుకొచ్చి గురుకులం లేచినా పెద్ద ఉపయోగం ఉండదు. ఏదో పైన ప్యాచప్లు చేసినట్టు చిన్నప్పటి నుంచి మొదలు పెట్టాలి అనేది నా సంకల్పం. ఇంకా మేము అక్కడ దాకా రాలేదు. పేరెంట్స్, ఆ ఏజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఇక్కడ రీలొకేట్ అవుతుంది. పేరెంట్స్ కూడా రీలొకేట్ అవ్వాలి ఇక్కడికి, అప్పుడే మనం అది అచీవ్ చేయగలుగుతాం. సో దానికోసం కావాల్సిన ప్లేస్ లో మేము వచ్చాం. ఇక్కడ మేము ఫ్యామిలీస్ కూడా అకామిడేషన్ ఇచ్చే కెపాసిటీ ఇక్కడ ఉంది. సో రెడీగా కెపాసిటీ ఉంది. సో ఎవరైనా ఫ్యామిలీస్ రీలొకేట్ అవ్వాలనుకుంటే మేము ఇక్కడ వాళ్ళకి పిల్లలకి చదువుల కోసం అని ఏదైనా రిమోట్ వర్కింగ్ కానీ, వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ ఇక్కడ వాళ్ళు ఫిజికల్గా లేకపోయినా ఉండగలిగిన వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని ఇక్కడ పెట్టి పిల్లలతో పాటు అక్కడ చదివించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మంచి చదువులు, అన్ని రకాల ఎక్స్పోజర్స్. ఇది గురుకులం అయ్యేటప్పటికి ఏంటంటే రకరకాల పీపుల్ ఏం జరుగుతుంది ఇక్కడ అని క్యూరియాసిటీ తోటి కూడా వస్తారు. లాస్ట్ ఇయర్ మా దగ్గర 48 గెస్ట్ లెక్చర్స్ జరిగినాయి. ఇప్పుడు మాకు ఒక పర్టికులర్ స్కెడ్యూల్ ఉండొచ్చు, కానీ ఎవరన్నా అతిథులు వస్తే మాత్రం ఆ స్కెడ్యూల్ అంతా పక్కన పడేస్తాం. దట్ డజంట్ మ్యాటర్. అతిథుల దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ఇంపార్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మిగతా అన్ని మళ్ళీ రీఅడ్జస్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ ఫ్రేమ్ వర్క్. సో ఓవరాల్ గా దే గాట్ ఎక్స్పోజ్ టు జర్నలిస్టులు, పోలీస్ కానిస్టేబుల్స్, ఇంటెలిజెన్స్ లో పనిచేసేవాళ్ళు, మిలిటరీ వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్లు, లాయర్లు, ఇట్లా ఎన్జిఓలు రన్ చేసేవాళ్ళు, సివిల్ ఇంజనీర్లు, సైంటిస్టులు, ఆయుర్వేదం ఎక్స్పర్ట్స్, ఇట్లా రకరకాల వాళ్ళందరూ వచ్చి పిల్లలకి క్లాసెస్ చెప్పిపోయారు. అదే రెగ్యులర్ స్కూల్ అయితే కుదురుతుందా? వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. సంస్కృతంలోనే కమ్యూనికేట్ చేస్తారని అంటే లాంగ్వేజ్ ఇన్ ద గురుకులం ఇస్ సంస్కృతం. వీఆర్ నాట్ దేర్ యెట్. బట్ ఆచార్య ఉన్నప్పుడు, సంస్కృతం ఆచార్య ఉన్నప్పుడు సంస్కృతంలోనే మాట్లాడతారు. ఏ లాంగ్వేజ్ గా మాట్లాడతారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ఒక 1 year or 2 years తర్వాత మళ్ళీ వస్తే అప్పుడు మొత్తం సంస్కృతంలో మాట్లాడతారు. వాళ్ళు ఇప్పటికి కూడా మాట్లాడగలుగుతారు. అయితే మిగతా ఆచార్యులు కూడా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళని కూడా ట్రైన్ చేస్తున్నాం ఇప్పుడు. సో వాళ్ళు కూడా సంస్కృతం నేర్చుకుంటే. సో మా దగ్గర వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇంగ్లీష్ స్ట్రీమ్, వెరీ స్ట్రాంగ్ ఇన్ సంస్కృతం స్ట్రీమ్, వెరీ స్ట్రాంగ్, వెరీ మచ్ స్ట్రాంగ్ ఇన్ టెక్నాలజీ. మార్షల్ ఆర్ట్స్ కూడా మాకు ఫుల్ టైం. సో ఎంటైర్ స్టాఫ్ ఈజ్ రెసిడెన్షియల్ ఇక్కడ. సో ఇక్కడ మేము ఇక్కడ వచ్చిన ఫ్యామిలీస్ రీలొకేట్ అయిన వాళ్ళు వీఆర్ జస్ట్ షేరింగ్ ద ఎక్స్పెండిచర్ అంతే బేసికల్. నా పేరు భార్గవి. ఓకే, మేము 3TV నుంచి వచ్చాము. 3TV నెట్వర్క్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో ఈ వాల్మీకి ఆశ్రమం అనే గురుకులం ఏదైతే ఉందో దీని గురించి చాలా విన్నాం. మేము లోపలికి వచ్చి చూద్దాము, తెలుసుకుందాము. ముఖ్యంగా పిల్లలు ఇక్కడ ఎవరైతే ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఈ ఆశ్రమ వాతావరణం కానీ, ఇక్కడున్న ఆచార వ్యవహారాలు కానీ, ఇక్కడ వాళ్ళ గురించి కానీ మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకుంటారని ఇక్కడ వరకు వచ్చామన్నమాట. సో చెప్తారా మాకు, అసలు నువ్వు ఇక్కడికి ఏ క్లాస్లో వచ్చావు? నీ పేరు? అంజనా. 8th class లో. ఓకే, సో అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ తెలుస్తుంది? స్టడీస్ లో అయితే అక్కడ నార్మల్ గా తెలుగు క్లాసెస్ మాకు ఎక్కువ ఉండవు. ఓకే, వేరే లాంగ్వేజెస్ ఎక్కువ ఉండవు, మోస్ట్లీ ఇంగ్లీష్ ఉంటుంది. మిగతా మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అన్నట్టు. అది అర్థం కాకపోయినా అర్థమైనట్టు కొంచెం యాక్ట్ చేయాలి. దాని తర్వాత అక్కడ చెప్పే మెథడ్ మీకు తెలుసు కదా, నార్మల్లీ బోర్డు మీద రాస్తారు, 2 minutes కూర్చుంటారు, రబ్ చేస్తారు. అది అర్థం కాలేదంటే నేను ముందు చెప్పినప్పుడు వినాలి కదా అంటారు. మళ్ళీ డౌట్ ఎలా అడిగితే ఇప్పుడు ఫ్రీ లేమంటారు. ఇక్కడ ఎన్నిసార్లు అడిగినా ఓపిక తో చెప్తారు. లైక్ నీ పేరు? శ్రీవత్స. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ? అంటే నేను 5th class కి ఇక్కడ, అంటే 6th కి ఇక్కడ జాయిన్ అయ్యాను లాస్ట్ ఇయర్. అంటే ముందంతా నేను 5th అక్కడ చదువుకునేవాడిని. అక్కడంతా చెప్పినంత అర్థం కాదు. ఏమైనా అడిగితే మీరు హైయర్ క్లాసెస్ లో నేర్చుకుంటారు అంటారు. ఓకే, లోయర్ లో నేర్పించుకుంటే హైయర్ లో నేర్చుకుంటారు, నీ దాటేసేవారు. ఓకే, నీ పేరు? విశాంక్. వృషాంక్. ఓకే, నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ?
ఇక్కడ మంచిగా మల్కం బాగా ఉంటాయి. మ్మ్. కానీ మా స్కూల్ అయితే ఇగో రాసేస్తా, ఫెయిల్ అవుతామా ఫెయిల్ అవ్వకపోయినా కేర్ చేయడు. కానీ ఇక్కడైతే నేర్పిస్తూనే ఉంటాడు వచ్చే వరకు. రిపీటెడ్ గా, అంతే కదా. వెరీ గుడ్, బాగుంది. నీ ఎక్స్పీరియన్స్ బాగుంది, కొత్తగా అనిపిస్తుంది. నీ పేరు నాన్న? కుషాల్. కుషాల్. ఓకే, నువ్వు ఎప్పుడు ఏ స్టేజ్ లో వచ్చావు? ఐ మీన్ ఏ క్లాస్ లో ఉన్నప్పుడు? నేను 8th లో జాయిన్ అయినాను. 8th లో. ఓకే, ఇప్పుడు నేను 10th సిలబస్ స్టార్ట్ చేశాను. 10th సిలబస్. నైస్. సిబిఎస్ఈ స్కూల్ నుంచి. ఓకే, అదే ఒకవేళ నార్మల్ స్కూల్లో ఉండుంటే స్టిల్ 9th లో ఉండేవాడివి. సో నీ స్పీడ్ కి తగ్గట్టుగా వీళ్ళు నేర్పిస్తున్నారు. నవ్వు ఇప్పుడు 10th లో ఉన్నావు. వెరీ గుడ్. ఎలా అనిపిస్తోంది? అంటే వాళ్ళందరూ చెప్పినట్టే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది, ఏం చెప్పడం కూడా లేదు. आप बोलिए, कैसा लग रहा है संस्कृत? अच्छा लगा है वैसे तो। मेरे को थोड़ा संस्कृत में सीखा था उधर मैं गुजरात में ना, मतलब मेरे वैकेशन चला था तो मेरे पापा ने बोला तू संस्कृत प्रबोधन वर्ग के लिए जा 1 वीक के लिए। तो मैं उधर गई, उधर थोड़ा थोड़ा सीखा बोलने का। Okay. सब बाद में उनको ऑब्जर्व किया कैसे बोलते हैं वो सब। बाद में क्लासेस हुए, थोड़े जानकारी मिली कि इस चीज़ को क्या बुलाते हैं संस्कृत में वो सब। बाद में इधर आई तो उधर ज़्यादा बातें हो रही है संस्कृत में। आपका नाम क्या है? वेदांश। वेदांशी. ओके, आप गुजरात से है? हाँ गुजरात से। बहुत अच्छी बात. और कैसा मैनेज कर रहे हैं लैंग्वेज के हिसाब से? लैंग्वेज में कोई गलती मतलब है नहीं, नो मिस्टेक। मतलब इंग्लिश में बात करती हूँ, हिंदी में बात करती हूँ, सब कंफर्टेबल. ओके, कम्युनिकेशन गैप कुछ कोई మేమందరం తెలుగులో कोई- మాట్లాడాలి, తనకి విని లైక్ నార్మల్ బేసిక్ తెలుగు వచ్చు. అంతే కదా ఇంకా. ఓకే, సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? బయట ఇప్పుడు కొత్తగా వద్దాము అనుకుంటారు కదా కొంతమంది పిల్లలు, కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటారు కదా. మీరు ఏం చెప్తారు? వాళ్ళు బాగా ఇన్స్పైర్ అవ్వాలి మీ మాటలు విని. ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడైతే గురువు శిష్య పరంపరం అని ఉంటుంది. ఇప్పుడు గురువు ఇంకా శిష్య కనెక్ట్ ఉంటారు. నార్మల్ స్కూల్స్ లో అయితే టీచర్ చెప్తా ఉంటారు, అందరు ఇట్లా కొనుక్కుతున్నారు, పడుకుంటున్నారు, పట్టించుకోరు, అట్లనే చెప్తా ఉంటారు క్లాస్ మొత్తం. చాక్ పీస్ విసిరేయడం అలాంటివి ఏం లేవా? ఓకే, అంటే కానీ ఒక్కసారి ఎప్పుడో నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను, మా స్కూల్లో క్లాస్ అంతా పడుకున్నారు, నాకు నిద్ర వచ్చింది. ఎక్కువగా సోషల్ పీరియడ్ లో వస్తుంది. మ్యాథ్ ఓకే, మోస్ట్లీ అన్నిట్లో ఓకే. అట్లా. ఇప్పుడు మా స్కూల్లో స్పోర్ట్స్ ఎట్లా అంటే మాకు చూస్ చేసుకోవడానికి ఇస్తారు, ఒక 5-6 ఉంటాయి, ఓకే. మాకు చూస్ చేసుకోవడానికి ఇస్తారు. నేను ఫస్ట్ ఇయర్ బాస్కెట్ బాల్ జాయిన్ అయినప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ కొంతమంది 15 minutes లేట్ వస్తారు, లేట్ వచ్చారు కదా ఇంకా 15 minutes కూర్చోబెడతారు. ఉండే క్లాస్ 1 hour 60 minutes 30 minutes అయిపోయింది, లేట్ గా వచ్చారు కూర్చోబెడతారు. అది మళ్ళీ చాలు మేడంలో ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు, ఇంకా టైం కూడా అట్లా మొత్తం టైం పాస్ చేసేస్తారు. బేసిక్ గా మీరు అందరూ ఒకటి అన్నారు, నిద్ర వస్తుంది అన్ని సబ్జెక్ట్. ఎందుకు వస్తుంది నిద్ర? వాళ్ళు చెప్పే రైట్, బోరింగ్ గా అనిపించడం వల్ల, అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండేటట్టుగా చెప్పకపోవడం వల్ల. చూడాలి వాళ్ళ మొహం చూడాలి. సో ఇక్కడ అది ఏదీ లేదు, మీకు అర్థమయ్యేటట్టు ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు, మీకు అన్ని కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి మీ లెవెల్లో. ఆ లెవెల్ క్రాస్ అయ్యాక నెక్స్ట్ లెవెల్, ఇలా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నారు. బాగుంది కదా, మనకు కావాల్సింది ఇదే. మేము ఇవన్నీ మిస్ అయ్యాం యాక్చువల్లీ, మా అప్పుడు ఇలాంటివి ఏవీ లేవు. బాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. యూఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ సచ్ గురుకులం. ఓకే, యాక్చువల్లీ గురుకులం వ్యవస్థ అనేది ఏంటి అవగాహన ఉందా మీకు ఇక్కడికి రాకముందు? గురుకులం ఉంటుంది ఓకే, సో వచ్చేటప్పుడు ఏమన్నా భయం ఏం వేయలేదా, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అమ్మ వాళ్ళు అనేసి? స్టార్టింగ్ సమ్మర్ క్యాంప్ వెళ్ళినప్పుడు భయం వేసింది. Okay. సమ్మర్ క్యాంప్ లో అంతా చూసి అసలు అమ్మ నాన్న గుర్తురారు. మోస్ట్లీ ఇప్పుడు వీక్లీ వన్స్ అందరికి కాల్ డే ఉంటుంది, అందరు మర్చిపోతారు. ఓకే, పేరెంట్స్ ఇంకా నాకు కాల్ చేయలేదంటే వాళ్ళే అలుగుతున్నారు లిటరల్లీ. ఎస్, ఓకే, ఐ అండర్స్టాండ్. మీకు కూడా ఈ ఫీడ్బ్యాక్ ఇలా కొత్తగా అనిపిస్తుందా సార్? మాకు అలవాటే. బాగుంది. तो आप कैसे कम्युनिकेट करते हैं पेरेंट्स से? कब करते हैं? सैटरडे को मेरा फोन कॉल डे होता है. ओके, वैसे तो मैं वो ऊपर यूके में रहती हूँ. నైస్. बहुत क्या बोलते, చాలా ధైర్యవంతురాలు. నాకు హిందీలో కరెక్ట్ గా వర్డ్ గుర్తు తను రావట్లేదు. యాక్చువల్గా యూకే నుంచి వచ్చింది. ఓకే, శ్రేష్ఠ రిషాంక్ వీళ్ళిద్దరు అన్న చెల్లెలు, థాయిలాండ్ వీళ్ళిద్దరు థాయిలాండ్ నుంచి వచ్చారు. ఓకే, తనిష్క షీ కేమ్ ఫ్రమ్ యుఎస్. ఓకే, బాగుంది. సో ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐలు ఉన్నారు. సో అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ మీకు? ఎన్ఆర్ఐ వాళ్ళు చెప్పండి.
మీరు యుఎస్ లో కానీ థాయిలాండ్ సింగపూర్ అంటున్నారు కదా. Like there, like they'll teach us, but they don't teach us like properly. Like they'll teach us, but we won't understand. We'll be sleepy. We'll be. ఓ ఈవెన్ సింగపూర్ టీచర్స్ ఆర్ ద సేమ్. No, UK. సారీ యూకే. Yes, like they'll teach us, that will be boring. But sometimes it's like so really interesting. We had religion education. Like they'll teach us Hinduism, Islamism, Jewish, and like all religions like that. ఓకే. Then we had physical activities like for 2 hours. Like we'll play basketball, football, everything. Similar to this one. ఓకే. నువ్వేం మాట్లాడలేదు. యూఎస్లో అయితే they'll have good classes అన్ని పెడతారు, కానీ it's like if you have a question టీచర్స్ని అడగాలంటే అక్కడ like you have to go through a lot of like steps. ఇక్కడైతే డైరెక్ట్ ఇక్కడే ఉంటారు, యూ కెన్ డైరెక్ట్లీ జస్ట్ ఆస్క్ ద టీచర్. అంటే గో త్రూ డిఫరెంట్ అంటే ముందు నువ్వు క్వశ్చన్ అడగడానికి ప్రిపేర్ అవ్వాలా? కాదు, లైక్ వాళ్ళు విసుక్కుంటారు అనమాట. ఓ ఓకే. సో ఆల్మోస్ట్ ఏ కంట్రీ తీసుకున్న టీచర్స్ ఆర్ ఆల్ ద సేమ్ అన్నమాట. ఎందుకంటే లైక్ ఆ మెథడే లైక్ ఇక్కడైతే ప్యాషన్ తో చెప్తారు సబ్జెక్ట్, అక్కడైతే నేర్పిస్తారు. ఇక్కడైతే రెస్పాన్సిబుల్ గా ఉంటారు, అంతే కదా, కమిటెడ్ గా ఉంటారు ప్రతి ఒక్క స్టూడెంట్ కి. వీళ్ళకి అర్థం అవ్వాలి, అర్థం అయ్యేదాకా చెప్పాలి అనేసి. అందరు చెప్తారు కదా ఇండియానే కాపీ చేశారని, ఇది కూడా ఓకే. సో మొత్తానికి యూ పీపుల్ ఆర్ రియలీ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ గురుకులం. స్కూల్ అనకూడదు కదా, స్కూల్ దీనికి కదా, అందుకే గురుకులం అనే అందాం. సో మీరు ఏమని పిలుస్తారు మరి మీ టీచర్స్ ని కానీ సర్స్ ని కానీ? అందరినీ ఆచార్య అని పిలుస్తారు. బాగుంది. అంటే మీకు ఎవరైనా ఇలా చెప్తారా ఇలా పిలవాలి ఇలాగా అని? లేదు, అంటే లైక్ స్టార్టింగ్ ఓకే. ఆచార్య అని పిలిచాలి. ఎందుకు ఆచార్య అంటే ఏంటి మీనింగ్? ఆచార్య అంటే గురు. ఆచార్య అంటే ఏంటి? టీచర్. ఓకే, టీచర్ కి పర్యాయ పదం. ఓకే. ఆచార్య అంటే జనరల్ గా ఏదైనా పనిని మనకు చెప్తారు కదా, నేర్పిస్తారు కదా, దాన్ని ముందు వాళ్ళు ఆచరించి మనకి చెప్తారు, అందుకని ఆచార్య అంటారు. సో ఆ పనిని ఆచరిస్తారు అనమాట వాళ్ళు ఆచరిస్తూ మనకు చెప్తారు. సో ఇంకా రమేష్ గారిని స్వప్న గారిని ఏమని పిలుస్తారు? అత్త మామ. సో యూఆర్ ఫ్యామిలీ, అంతే కదా, ఫ్యామిలీ మెంబర్స్. అందుకని మీరు మిస్ అవ్వట్లేదు మీ ఫ్యామిలీని. ఎవరు వచ్చినా అంతేనా? ఓకే. అండ్ నాకు ఇక్కడ ఎక్కడా కూడాను ఇప్పుడంతా చూస్తూ వస్తున్నాం కదా సార్, ఎక్కడా కూడా కమర్షియల్ యాంగిల్ ఎక్కడ కనిపించలేదు నాకు. ఎస్ యూఆర్, అంటే మీ సొంత పిల్లల్లాగే మీరు ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మామ ఇట్స్ నాట్ లైక్ ఏ హాస్టల్ లాగా కాదు, ఇట్ ఈస్ లైక్ ఏ కంబైన్డ్ ఫ్యామిలీ లాగా. యాక్చువల్లీ ఇంకో 3 ఫ్యామిలీస్ ఇక్కడ రిలోకేట్, మాతో పాటు ఓకే, ఇంకో 3 పేరెంట్స్ కూడా రిలోకేట్ అయిపోయారు. ఇప్పుడు శ్రేష్ఠ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, ఓకే, హైతి వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉంటారు, హరిణి వాళ్ళ మదర్ ఇక్కడే ఉంటారు. మీ దగ్గరే? మా దగ్గరే, అందరితో పాటు అందరు కలిసే ఉంటాం. ఓకే. సో వీఆర్ ఎంకరేజింగ్ అదర్ ఫ్యామిలీస్ టు రీలొకేట్ హియర్. ఓకే, ఓకే. సో ఎస్పెషల్లీ NRIs relocation easy to relocate here. So we have created an atmosphere where even NRI kids will feel comfortable. సో ఎస్థెటికల్గా కానివ్వండి, కంఫర్ట్ లెవెల్లో కానివ్వండి, దే విల్ ఫీల్ ద సేమ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆల్సో ఫీల్ యాక్చువల్లీ వీఆర్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ అదర్ స్కూల్స్. సో వీఆర్ క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ ల్యాబ్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్. సో టెక్నాలజీస్ యాంగిల్లో కూడా ఆచార్యులు కూడా IIT STEM ఆచార్య ఫ్రమ్ IIT PhD, రోబోటిక్స్లో PhD చేసిన అతను. సో మేమందరం కూడా ఇంజనీర్స్. సో వీఆర్ ఆల్ టీచింగ్. సో ఆల్ ద స్కిల్స్ ఉన్న పీపుల్ టీచ్ చేస్తున్నారు స్కిల్స్ అన్ని అలాంగ్ విత్. సో వీ హ్యావ్ ఇంగ్లీష్ స్ట్రీమ్ లైక్ అకాడమిక్స్, వీ హ్యావ్ సంస్కృతం స్ట్రీమ్, అన్ని రకాల సబ్జెక్ట్స్, సంస్కృతము, వ్యాకరణము, ఇతిహాసాలు, నాట్యశాస్త్రం, తర్కశాస్త్రం, ఆయుర్వేదం, పంచాంగం. సో ఇవంతా సంస్కృతంలో చెప్తున్నాం పిల్లలకి. సో వీటితో పాటు ఫైన్ ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, ఫార్మింగ్, తర్వాత టెక్నాలజీ స్ట్రీమ్. టెక్నాలజీలో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్. ఇవన్నిట్లో 6th grade నుంచే వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద ఎక్స్పోజర్ సో దట్ బై ద టైమ్ దే కంప్లీట్ their 10th grade they will be ready to establish their own business. Okay. And they can do their own marketing, they can do their own production, they can do their own promo videos, they can do their own editing, they can come up with their own script. So they will be in full fledged, they can operate their own equipment, photography కానివ్వండి, sound systems కానివ్వండి,
అండ్ దే కెన్ కమ్ అప్ విత్ ఇన్నోవేటివ్ యాంగిల్ కూడా నేర్పిస్తాం పిల్లలకి. సో టెక్నాలజీ సైడ్ వెన్ యూ హ్యావ్ టు డిజైన్ ఎ ప్రోడక్ట్, సో హౌ డూ యూ లుక్ ఎట్ ద ప్రోడక్ట్, సో వాట్ ఆర్ ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ దట్ ఇట్ గోస్ త్రూ. సో అవన్నీ కూడా వీళ్ళకి 10th grade కల్లా అవన్నీ వీ గెట్ దెమ్ ఎక్స్పోజర్. సో వీఆర్ ప్లానింగ్ ఇండస్ట్రియల్ టూర్స్ ఫర్ దెమ్ టు. ఓకే. సో దే విల్ బి మోర్ దెన్ ఎన్ ఇంజనీర్ in mind basically. So they will have that orientation from the child. ప్రాక్టికల్ నాలెడ్జ్. So gurukulam means skill based. పూర్వం కూడా గురుకులం అంటే 64 కళలు నేర్పించేవాళ్ళు. ఇక్కడ మ్యూజిక్ అండ్ డాన్స్ అవి నాట్యశాస్త్రము, తర్కశాస్త్రము ఇంకొక ఆచార్య వస్తారు. ఓకే. తను షీఈ్ ఆల్సో ఫుల్ టైమ్, షీ వాజ్ ఫుల్ టైమ్ హియర్ అండ్ నౌ షీ ఈస్ వర్కింగ్ ఆన్ ద కరికులం డెవలప్మెంట్. ఓకే. ఓకే. సో వీఆర్ డెవలపింగ్ ద కరికులం. సో ఈవెన్ సోషల్ స్టడీస్ బుక్స్ కావచ్చు, లేకపోతే హిస్టరీ బుక్స్ కావచ్చు, లాంగ్వేజ్ పుస్తకాల్లో కూడా నేరేటివ్ ఎట్లా బిల్డ్ చేయాలి, మన ఇండిక్ నేరేటివ్. సో వీఆర్ కమింగ్ అప్ విత్ అవర్ ఓన్ బుక్స్ బేసికలీ. So she is working full time on the books also, and she comes to curriculum. So tomorrow if somebody wants to, మన టెంపుల్స్ ఎప్పుడైతే ఫ్రీ చేస్తారో గవర్నమెంట్ కంట్రోల్ నుంచి, దెన్ న్యాచురల్ థింగ్ ఈస్ టు ఎస్టాబ్లిష్ గురుకులం ఇన్ అవర్ గురుకుల టెంపుల్స్. సో అప్పుడు ఏం చెప్పాలనేది ఎట్లా తెలుస్తుంది? వీఆర్ ఆల్రెడీ క్రియేటింగ్ దట్ ఫ్రేమ్ వర్క్. సో పీపుల్ హూ వాంటెడ్ టు టేక్ దిస్ ఫ్రేమ్ వర్క్, వీ విల్ గివ్ ది ఎంటైర్ టెక్నాలజీ స్టాక్ that comes with managing the curriculum, library management, inventory management, తర్వాత వాళ్ళకి కావాల్సిన లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి, ఇట్లా అన్ని రకాల టెక్నాలజీ స్టాక్, గేమింగ్ ప్లాట్ఫామ్ అంతా కూడా మేము వీ విల్ బి ప్రొవైడ్ దెమ్ so that they can take this format and establish these gurukulams across the country. So for that we are working on the R&D also in Indian knowledge systems. నేను వెళ్తాను ఇంకా. ఓకే, మీకు లంచ్ టైమా? అవును, లంచ్ టైం. ఓకే, లంచ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి గురుకులం వస్తాం. ఓకే, అంటే ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్ టైం అంటూ ఏమైనా ఉందా? సో ఏంటి నెక్స్ట్ లంచ్ తర్వాత ఏం సబ్జెక్ట్? థియేటర్ ఆర్ట్స్, డ్రామా, యాక్టింగ్. వావ్, బాగుంది. సో బేసిక్గా కాన్సెప్ట్ నేర్పిస్తారండి, అది కాన్సెప్ట్ సో నేర్పిస్తారు. ఇక్కడ మెయిన్ గా చైల్డ్ సెంట్రిక్ లెర్నింగ్ అండి. సో ఏజ్ స్పెసిఫిక్ కాకుండా, సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఈచ్ సబ్జెక్ట్ ఎట్ వాట్ ఎవర్ లెవెల్ దే మైట్ బి. సో వెన్ సేమ్ కిడ్ మైట్ బి ఎట్ హైయర్ లెవెల్ ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్, లోవర్ లెవెల్ ఇన్ అనదర్ సబ్జెక్ట్. సో ఎవరు ఏ సబ్జెక్ట్ ఏ లెవెల్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ ఆ గ్రూప్ చేసేసి వాళ్ళకి ఆ లెవెల్ సబ్జెక్ట్ నేర్పిస్తాం అనమాట. సో ఇట్స్ నాట్ ఏజ్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ దేర్ ఇండివిజువల్ ఎబిలిటీ స్పెసిఫిక్ బేస్ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళని గ్రూపింగ్ చేసి. సో ఇట్స్ వెరీ complicated way of teaching, but if you wanted to really teach, impart education to the children at their own speed and pace, that's how we are doing it basically. So child will decide at what speed he wants to learn, at what level he wants to start with. Okay, so it's not the teachers and manam, we should not be forcing them. We should actually the same kid might be very good in one subject and we might be very poor in other subject, maybe because of lack of interest or it could be any other reason. So we look at everything and put them in that particular group. By example, yeah, he came for 8th grade and he started with we brushed for last year. We brushed from the first grade, entire mathematics we've brushed up. Okay. So and then he actually went ahead one level. Now he is, instead of being 9th grade, he is at 10th grade. So ఈ పిల్లవాడు maths he brushed up top to 5th grade last year. 1 year lo from 1st and 5th grade. Now he is at 6th grade, even though he is supposed to be 7th grade. So why we are taking the maths is we wanted to put a foundation strong, create a strong foundation. Slowly by the time they come to 10th grade, they will be in 10th grade. So first all the weak areas ni strengthen chesesi. So for whatever reason it could have been, they probably because of the COVID they got affected. The classes didn't happen properly, so then they were pushed ahead. Because of that these children got affected. So we are trying to mitigate that situation by taking them backward and then bringing them up to speed. Okay, I'll take my leave. Namaste. సో పిల్లలు ఇప్పుడు సంస్కృతంలో వ్యాకరణం, అష్టాధ్యాయి అంటే పాణిని సూత్రాలు 4000 గ్రామర్ సూత్రాలు ఉన్నాయి, వ్యాకరణ సూత్రాలు. అందులో వీళ్ళు పదోపాదాలు 73, తర్వాత సెకండ్ అధ్యాయానికి అనుసరిస్తున్నారు 90. సో ఇలాగే అమరకోశం అంటే డిక్షనరీ ఫిజార్స్, అది కూడా కంఠస్థీకరణ చేస్తున్నారు. ग्रामो ब्राह्मण सिद्धवनम् यत्र च बाला देवी स्वरूपा
బాలా సర్వే శ్రీరామ హరి మందిరమిదమఖిల శరీర దశక్తి జన సేవాయై యత్ర జమీరాయై వనరాజ వేణురమాతా పరమ శివా వేణురమాతా పరమ శివా నిత్యం ప్రాతః శివ గుణగానం దేవముదిక్కలు శత్రువరా యత్ర చ బాలా దేవి స్వరూప బాలా సర్వే శ్రీరామ బాలా సర్వే శ్రీరామ సమానాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన లోకా గిరః పుంసాం విమలే శబ్దపారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః అజ్ఞానాదస్య లోకస్య జ్ఞానాద్రశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై పాణినయే నమః భాష్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినీం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం అథ అష్టాధ్యాయీ సూత్రపాఠః అథ ప్రథమోధ్యాయస్య ద్విतीयः पाठः भानुरादिभ्यो नित्य विजयः विभाषवर्णोः सार्वधातुकमपित असंयोगादित इन्द्रभवतिभ्यां च मृडमृगबुधकुशकिशमदसत्त्वा मृदविदमुषग्रहिस्वतिप्रचसंश्च हिगोजल् हलन्ताश्च विशिरावाहने पदेषु उष्च वावः हरस्य च यमोवर्धने विभाषोपयमने सागोरिच्च नक्वासे निष्कासे श्रीविश्रीदृशा निजस्थितिक्षायां दुर्बलाद्भावादिकर्मणोरण्यतरस्यां भूगत्वा च नोपदात्तपान्तात्वा कश्चिंसिदश्च त्रिशिंसिदेहास्यतश्च नलोरुपदाद्धरादे संश्च भूपालं श्रीरपुतः अजश्च उच्चैरुदात्तः नीचैरुदात्तः समाहारस्वरितः तस्यादिदौरात्ममर्दहस्वम् एकश्रुतिदूरात्मं बुद्धौ यज्ञकर्मण्यजगन्युगसामसु उच्चैस्तरामाषट्कारः विभाषा छन्दसि न सुब्रह्मण्यायां स्वर्गस्य तु दातः देवब्रह्मणो वृदातः स्वर्गार्थं हितायां उदात्तानाम् उदात्तस्वर्गफलस्य सन्नतः अप्रत्ययेकार्थत्रयः तत्पुरुषसमानां गणनाकर्मदानयः प्रतिमानिर्देशं समासं सर्जनम् एकस्वक्तिचापूर्वनिपाते अप्रवदाफलप्रत्ययपादिपदिकं कृत्यपितसमासाश्च देवतेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् अन्नपूर्णे सदा पूर्णे शङ्कर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती भोजनकाले हरिनामस्मरण गोविन्द गोविन्द. సో అయితే మీ అందరికీ కూడా ఫిజికల్ యాక్టివిటీస్ ఒక 2 to 3 hours వరకు ఉంటాయి కదా డైలీ కూడా. ఎప్పుడన్నా హాలిడే ఉంటుందా? ఐ మీన్ ఫిజికల్ యాక్టివిటీ లేని రోజులు ఏమన్నా ఉంటాయా? పాడ్యమి అష్టమి ఆ 2 రోజులు ఎందుకు స్పెసిఫిక్గా? ఎనీ పర్టికులర్ రీజన్? ఆచార్య మీరు చెప్తారు. वस्तुतस्तु भारतीय प्राचीन परंपरायां भारतीय ज्ञान परंपरा में एक श्लोक वर्णित है, अष्टमी हन्ति उपाध्यायं शिष्यं हन्ति चतुर्दशी अमावस्या हन्ति अमावस्या भयं हन्ति प्रतिपत् पाठ नाशनी. यह स्मृतियों के अनुसार एक श्लोक वर्तते. చాలా 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 థ్యాంక్స్ సార్. 3TV వాళ్ళకి మీకు చాలా ధన్యవాదాలు. మీరంతటా మీరు తెలుసుకొని మా గురుకులం గురించి అందరికీ పరిచయం చేయడానికి మీరంతటా మీరు రావడం అనేది ఎంతో గొప్ప విషయం. అసలు ఇటువంటి వాటిని మురుగుడు పరేసిన ఈ సమాజంలో ఇటువంటి మాలాంటి వాళ్ళు ఏదో మా ప్రయత్నం మేము చేస్తుంటే మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్స్.